ఈ 40 దినాలు ప్రారంభోత్సవంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మన మందిరాన్ని దేవుడు ప్రేమించి మన మందిరంలో ఈ వేదికను దేవుడు పెద్దదిగా చేశాడు. ఒక మంచి వేదిక దేవుడిచ్చాడు. స్తోత్రం. ఇప్పటి వరకు మీరందరూ తల దించుకొని విన్నారు, ఇప్పుడు తల ఎత్తుకొని వింటున్నారు. మీరు తల ఎత్తుకునేటట్టు చేసేది దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప, దేవుడు మన మందిరంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని కనపరచాలి. ఈ పైన వారు ఇప్పటి వరకు వీళ్ళు కూడా తల దించుకొని చూస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు వీళ్ళు తిన్నగా చూసేటట్టు దేవుడు చేశారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వాళ్ళ చూపులు అటు ఇటు పోకుండా వాళ్ళు సూటిగాను చక్కగాను చూడగలిగేటట్టు దేవుడు మిమ్మల్ని కూడా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యాలు మన మందిరానికి ఏమి అవసరమో, మరి దేవుడు మనం అనుకున్నది, మనం ఆశించింది ఎప్పటికప్పుడు దేవుడు సిద్ధపరుస్తూ దేవుడు అనుగ్రహిస్తున్నారు. మరి సోదరుడు రాజును దేవుడు ప్రేరేపించి, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేరేపించి చక్కని వేదిక అని రాత్రి అంతా వాళ్ళ టీం అంతా వాళ్ళ పని వాళ్ళందరూ చక్కగా వచ్చి దాదాపుగా రాత్రి 2 గంటల దాకా వాళ్ళు పనిచేస్తూనే వచ్చారు. 3 గంటల వరకు వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. తెల్లవారితే మరి మీటింగ్ ఉంది, మరి ఆ మీటింగ్కి ఇలా సిద్ధపరచాలి, టైంకల్లా సిద్ధపరచాలని చెప్పి మరి వేదికను రాత్రి తెచ్చి చక్కగా అమర్చి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వేదికను బట్టి మనం అందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం.